మామూలుగా అయితే ఇంట్రడక్షన్ ఇవ్వాలి, నేను అందరికీ నమస్కారం, ఎట్లున్నారు, ఇప్పుడు సినిమా వస్తుంది చూడండి ఇట్లా చెప్పాలి. కాకపోతే నాకు ఈ బాయ్స్ హాస్టల్లోకి ఎంట్రీ అవ్వడానికి 1.5 hours నేను వెయిట్ చేసిన అక్కడ. ఏంది అసలు ఇట్లా కూర్చుని ర్యాగింగ్ వి షుడ్ ర్యాగ్. ఓకే, ఏమన్నా నీ ఫేవరెట్ సాంగ్? హలో మీ బాయ్స్, అవును బాయ్స్ హాస్టల్లో గర్ల్స్ కి ఏం పని అసలు? అంటే ఇంకా అబ్బాయిలు ఎక్కడ ఉంటారో అమ్మాయిలు అక్కడ ఉండాలి, అమ్మాయిలు ఎక్కడ అబ్బాయిలు ఉండాలి, అంతే. అది సృష్టి. ఏంటది? అదే ఏమంటారు, నేచర్. సృష్టి అంటే నేచర్. నేచర్, అది నేచర్. ఓకే, అలా అలా ఉండకపోతే ఇప్పుడు బాయ్స్ హాస్టల్ ఏం జరుగుతుంది, అమ్మాయిల క్యూరియాసిటీ ఉంటుంది. రైట్. అమ్మాయిల హాస్టల్లో ఏం జరుగుతుంది, అబ్బాయిల క్యూరియాసిటీ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏంటి ఆ క్యూరియాసిటీ తీర్చుకోవడానికి వచ్చారు ఇక్కడ? నాకు ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు, తెలుగు నాకు తెలుసు డెఫినెట్గా, మలయాళం, కన్నడ, తమిళ్ ఇవన్నీ సినిమాల త్రూ తెలుసు. కానీ రష్మి కొత్త లాంగ్వేజ్ ఇది. మేము కింద సబ్ టైటిల్స్ వేయాలేమో అని అనిపిస్తుంది అన్నమాట. బేసిక్ గా క్లియర్ గా చెప్పే నాకు అర్థం కాలేదు. సార్ ప్లీజ్ రిపీట్ ఇట్ సార్. వాట్ ఇస్ ఇట్? అయ్యయ్యో అయ్యయ్యో నా. బట్ క్లియర్ గా చెప్పాను నేను. You are very articulate. Yes. You are very clear. Sometimes I think it's the people who hear are the problem. వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చారు అంతే, ఇంకా ఇలానే అవి మాట్లాడుతుందని ఫిక్స్ అయ్యి వచ్చారు. Anyhow, boys came to our hostel room. We're just trying to rag you. But we have utmost respect for you, Geetha garu. మీరు చెప్పండి, అలా రేట్ పెరిగి డబ్బులు పెట్టడం జరిగిందా, లేకపోతే అక్కడ నచ్చి డబ్బులు పెట్టడం జరిగిందా, తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలని డబ్బులు పెట్టడం జరిగిందా, ఏం జరిగింది? 2-3 reasons. ఫస్ట్ అయితే ఈ సినిమా నేను చూసాను ముందు కూడా చెప్పినట్టు 2nd-3rd August PVR Nexusకి వెళ్ళి when I watched the film, just mind blown. అంటే ఇట్లా కూడా తీయచ్చా, ఇవేం కట్స్, అసలు ఇట్స్ అ మ్యాడ్ ఫిల్మ్. దే బ్రోక్ ఆల్ రూల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మన అందరికి ఎట్లుంటుంది లైఫ్లో ఏదైనా కొత్తగా చేయాలని ఉంటుంది కదా, వాళ్ళు కొత్తగా చేశారు. సో ఫస్ట్ ఫీలింగ్ వాజ్ మనం చేయలే, వాళ్ళు చేశారు, బట్ ఇది తెలుగు ఆడియన్స్ కి చూపించాలి అండ్ మనం దీంతో అసోసియేట్ అవ్వాలి అనేది ఫస్ట్ రీజన్. వాళ్ళతో మాట్లాడాక తెలిసింది ఏంటంటే డెబ్యూటెంట్ డైరెక్టర్, ఆల్మోస్ట్ 500+ న్యూ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అన్నిటికన్నా నాకు బ్యూటిఫుల్ అనిపించింది ఏంటంటే ఈ డైరెక్టర్ అండ్ మన డిఓపి అరవింద్ అనే ఎవరంటే హీఈస్ ద డిఓపి ఫర్ కాంతారా, చార్లీ 777, కాంతారా 2 అండ్ ప్రజ్వల్ హూ ఈస్ ద లీడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ సో మనోడు అండ్ అరవింద్ ద డిఓపి ముగ్గురే కలిసి ప్రొడ్యూస్ చేసుకున్నారు, అండ్ వరుణ్ అని ఇంకోలతో. ఇవన్నీ విన్నప్పుడు చాలా కరెక్ట్ స్పేస్ అనిపించింది. అండ్ ఇది ఎట్లన్నా తెలుగుకి తేవాలి మనం అన్ని డిస్కషన్ స్టార్ట్ అయ్యి వీళ్ళతో మాట్లాడి మళ్ళీ మంచి ఆయుష్క టీమ్ పిక్చర్లోకి ఎంటర్ అయ్యాక ఒక వైబ్ సెట్ అయింది అందరికి. అన్నపూర్ణ వాళ్ళు వచ్చి ఇంకా సినిమాకి చాలా మంచి ఫ్లైట్ ఇచ్చారు. బికాజ్ వీళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనవి యాజ్ తెలుగు ఇండస్ట్రీ, బ్యూటిఫుల్గా స్క్రిప్ట్ చేయాలి, బ్యూటిఫుల్గా డబ్ చేయాలి, బ్యూటిఫుల్గా మార్కెట్ చేయాలి, ఫెంటాస్టిక్గా రిలీజ్ చేయాలి. సో రిలీజ్ అది అన్నపూర్ణ వాళ్ళు మనకున్నారు. దేవ్ బిన్ గైడింగ్ అస్ త్రూ ద ప్రొడక్షన్ ప్రాసెస్, స్క్రిప్టింగ్, డబ్బింగ్ అవి మనం చూసుకున్నాం. సో ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ దెన్ ఇంకా ఏదన్నా మజా చేయాలి సినిమాకి, ఇంకా ఎక్స్ ఫ్యాక్టర్ యాడ్ చేయాలి, ఇంకా ఫన్ యాడ్ చేయాలి అన్న దగ్గర రష్మి గారు రావడం, అది కూడా ఒక ఆవిడ చెప్తారు బట్ ఒక 3 daysలో ఆవిడకి ఆలోచించే టైం ఇలే, అట్లా జరిగిపోయింది. అండ్ దెన్ తరుణ్ కేమ్ ఆన్ బోర్డ్. ఎన్నో సినిమాల్లో కమర్షియల్ యాక్ట్రెసెస్ చేసిన ఐకానిక్ సీన్స్ మనం ఒకే సినిమాలో రీక్రియేట్ చేయడం అనేది డెఫినెట్లీ ఐ థింక్ క్రేజీ. బికాజ్ టెల్ మీ, who does not want to look glamorous? ఒక కరణ్ జోహర్ సినిమా చేయాలనుకుంటే ఏమనుకుంటాము, షిఫాన్ సారీలు, అమేజింగ్ మేకప్, బ్లోవర్స్ అండ్ యువర్ స్విట్జర్లాండ్. సో అదంతా రియలిస్టిక్ కాదు, అందరికీ తెలుసు, బట్ దోస్ థింగ్స్ ఆర్ ఫ్యాంటసీ అండ్ ఐ థింక్ దట్ ఈస్ ఎవ్రీ ఉమెన్స్ డ్రీమ్. సో ఐ థింక్ అదే a lot of them show on screen also. It's a lot of fantasy. Right. So Nitin, look at the amount of huge weddings we have based on these themes only. Right. So Nitin, actually Anurag, one of the producer, like స్టేజ్ మీద చెప్పడం జరిగింది, ఈ స్టోరీ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కానీ తీసిన తర్వాత ఇది అమేజింగ్గా ఉండింది అండ్ బ్యూటిఫుల్గా వచ్చింది అని చెప్పి. అర్థం కాదు అన్న దగ్గర కొంతమంది స్టక్ అయ్యారు, ఎందుకు అర్థం కాదు అని. సో ఏంటి సడన్గా కాంప్రహెండ్, యూ కెనాట్ కాంప్రహెండ్ ఇట్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ వాల్యూ. స్క్రిప్ట్ ఇస్తే మీకు స్క్రిప్ట్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతి స్టోరీకి యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఉంటుంది కదా, బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఎవ్రీ స్టోరీ, ద స్టోరీ దట్ యువర్ అజ్జీ సేస్ ఆల్సో విల్ హ్యావ్ అన్ యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3. సో వెన్ యూ మిక్స్ అ లాట్ ఆఫ్ జానర్స్ and you blend a lot of genres, and I'm a very bad narrator also while telling people. I might not narrate well, probably that is one of the, and you cannot really explain this one. When you say that, look, I'm going to shoot it in a very real space and the characters are going to speak, we keep on improvising. So what is the script? Give me the script. What will they improvise? We don't know it. So the film, the climax we hadn't shot
until we watch the entire film ఓకే in the edit table. ఓకే We hadn't shot the climax. And they do the, I'm not sure if we do that here in Telugu. After the film finishes, you do a puja and kumbulkai. We do, no? I did it in the previous day of the release. Because till then, I knew I might change something. So it's a very organic process. It just evolved. A lot of the part of the script evolved. And so when you go and tell a story to somebody, they'll just ask the gist of it, right? First, they'll ask you, there's a famous thing that if you have to pitch a story to Steven Spielberg in a lift, how will you pitch? So you have to pitch it in elevator pitch. You have to pitch it in 1 minute. So if I say one night in a boys' hostel, this has happened. So, but that is not the only thing here. The way we've shot the movie, the way we've had subplots, and there's some lot of philosophy and a social commentary is there. So if you go to a producer, why does a social commentary needed for a comedy film? They might ask all of that. So we didn't want somebody asking a lot of questions. So we only like-minded people, all of us. So we made the film. So in Canada also, big production houses which packed us also, they were like-minded. They resonated with the script. That is one thing. And when you say to a producer that we're going to get 500 artists, they say, what? Why? How many days they might ask? First for a song? Or is it an intro scene or సినిమా something? మొత్తం 500 మంది ఉంటారు. అదే కదా. కాకపోతే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందరూ ఒక నలుగురు. మాక్సిమం And most of మెయిన్ them, పిల్లర్స్ main thing ప్రొడ్యూస్ is, చేయడం జరిగింది. I'm very happy that, see, even Sharath is a technician. We are all technicians, right? When we don't intend to come on camera, that is not our main intention, right? So when technicians produced a movie, that I feel it will come from heart. Like we are basically people working for art. We are entertainers. That is our field. If, Rashmi is an entertainer now. That is, to entertain people is one of the biggest thing God has blessed us with. Right. So when we all come together and make a movie, we will make sure that nothing should be wrong. We're not doing this for money. Absolutely not. That is why we risked all our savings. Whatever we had saved for all many years, we put it in and we made the movie. And I think 7-8 years work చేసి he used to work in TV and all, డబ్బులన్నీ దాచుకుని ఆ డబ్బులు పెట్టి తీసి, బికాస్ అండ్ ఐ ఆస్క్డ్ వై, హిస్ లైక్ ఈ ఐడియా చాలా ఎక్స్పెరిమెంటివ్ ఐడియా, నాకు ఇంకోటి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు, అండ్ మేబీ దట్స్ వై యూ మేడ్ సో మచ్ మనీ నౌ. కర్ణాటకలో ఇట్ మేడ్ like 16-17 crore gross already, the last I heard. So గుడ్ కాల్ బ్రో. సో మీరు కూడా అలానే స్టార్ట్ అయ్యారు కదా. అసలు మా జర్నీ చాలా సిమిలర్ గా అనిపించింది. వన్స్ వి స్టార్టెడ్ వర్కింగ్ వి ఫౌండ్ అ లాట్ ఆఫ్ సిమిలర్, ఈవెన్ అవర్ టీమ్, దేర్ టీమ్, ఆల్ ఆఫ్ us వెరీ వెరీ సిమిలర్ పీపుల్, అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ అసోసియేషన్. అండ్ వీళ్ళు, మనము, అన్నపూర్ణ అందరం కలిసి, రష్మి, తరుణ్, ఐ థింక్ వి జస్ట్ ఫార్మ్డ్ వన్ నైస్ టీమ్ హియర్. అండ్ ఐ థింక్ ద 500, 501, 502. 502 people in the cast. Yeah. And he's done a phenomenal job as ఆయన first film. ఎస్పెషల్లీ ఆయన అక్కడ కనిపిస్తుంటే డెడ్ బాడీలో కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది అనమాట. సో డెడ్ బాడీ కూడా అంత నవ్విస్తుంది అని, ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పి ఈ సినిమాలోనే తెలుస్తుంది. హిట్ అయిన గ్రేట్ జాబ్, అది కనిపిస్తూనే ఉంది పోస్టర్లో కూడా. సో సార్, వెన్ యూ హర్డ్ దిస్, అంటే మీకు చెప్పినప్పుడు మీకు అర్థమైందా ఇమీడియట్గా, అంటే ఓకే చలో చేసేద్దాం అనుకున్నారా? ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా మీకు, ఏమైనా అడగడం జరిగిందా, ఎనీ కన్ఫ్యూజన్స్ ఆర్ సంథింగ్? And sir, ఇమీడియట్లీ you got to know, but better. speak Yeah. in Telugu. Starting, okay. Or we will cut off all the bits that you talk in English. Oh really? By చలో. the way, sir follows a lot of Telugu shows. తెలుగు షోస్ ఆయనకి మొత్తం అర్థం అవుతుంది కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది. పర్వాలేదు సరే, వాళ్ళు మీరు try. లంచ్ చేసేటప్పుడు జబర్దస్త్ క్యారెక్టర్ అవును అవును అవును, మొత్తం ఫాలో అవుతారు. సార్ మీరు ఇంత ఫాలో అవుతారని తెలియదు సార్, అయితే మీరు తెలుగులోనే మాట్లాడాలి మాట్లాడతారు అంతే. కొంచెం కొంచెం వస్తుంది. వాటిని ర్యాగింగ్ చేస్తున్నా గీత. నేను మీ పక్కన ఉన్నానండి, ధైర్యంతో మాట్లాడి తెలుగు. దాని వల్లే ఆయనకి చెమటలు పడుతున్నాయి ఇందాక నుంచి. కొంచెం దూరంగా ఉంటే అన్న వచ్చేది తెలుగు. మాట్లాడండి మంజునాథ్ గారు, మాట్లాడండి. ఇవాళే అయిపోతుంది కదా మాట. ఒక పని చేయండి, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి మేము మిమ్మల్ని మరీ అంత కాదు, మధ్య మధ్యలో తెలుగు యాడ్ చేయండి. I'll do that. First when he said the story, and everybody got they are saying that same thing. You cannot understand it. Your dead body role. Okay, you should be kicked back. How can dead body, like while in the role also playing, I was just closing my eyes and thinking, okay, next his dialogue will come, next his dialogue will come. I was to initialize myself. Like, okay, fun, inner thing only I'm enjoying, by sleeping, everything. But while acting, it is very difficult because you should hold the air tightly in front of the camera. If you breathe also, it will come like this and go.